ప్రియులారా, అల్టిమేట్ స్టేట్మెంట్ ఇస్తున్నా, ఫైనల్ స్టేట్మెంట్ ఫర్ దిస్ మెసేజ్. అరే సూర్యుడిని గూర్చి నేను ఏదేదో చెప్పి అది అక్షరాలు తీసుకోనక్కర్లేదు, దాంట్లో యౌగికార్థం తీసుకోవాలని చెప్పానే లేదా? అలా ఎందుకు తీసుకోవాలి అంటే, ఇప్పుడు వినండి అందరూ కూడా, దయచేసి శ్రద్ధగా వినండి. ఎందుకు తీసుకోవాలంటే, సూర్యుడు రథం మీద పరిగెడతాడు అని హిందూ పురాణాలలో ఉన్నది. క్రైస్తవులు అది నాన్ సెన్స్ అండి అనుకొని నవ్వుతున్నారా? మరి బైబిల్లో కూడా ఉంది వాడికి రథం ఉందని. అబ్ క్యా బోలేంగే? 19వ కీర్తనలోనికి రండి దయచేసి. 19వ కీర్తన 4వ వచనం. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళుచును. వాటిలో ఆయన సూర్యునికి గుడారం, అతడు తన అంతఃపురములో నుండి అదుగో అంతఃపురములో నుండి బయలుదేరు. ఎవరున్నారు? సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి తిరిగి వచ్చుచున్నాడు. మరి ఇదంతా హిందూ పురాణం లాగుంది. సూర్యుడు రథం మీద తన మార్గంలో పరిగెత్తుచున్నాడనేది, ఇక్కడేమో తన పదమునందు పరుగెత్త నుల్లసించున్నాడు. సైన్స్ ఏం చెబుతుంది? సూర్యుడు ఎక్కడ కదలడు బాబు, ఉన్న చోటే ఉంటాడు, గ్రహాలే తిరుగుతున్నాయి. ఇక్కడేమో భూమి తిరుగుతున్నదని కాదు, సూర్యుడే తిరుగుతున్నాడు. ఆయనకు గుడారం ఉంది. ఆ గుడారంలో నుండి బయలుదేరి యుద్ధ శూరుడు పరిగెత్త నుల్లసించున్నట్లు ఆకాశములో ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఆయన పరిగెడుతున్నాడు. ఎవరి సూర్యుడు? మరి హిందూ పురాణాలు సైంటిఫిక్ కాదు అంటే మరి 19వ కీర్తన సైంటిఫికా? కొంచెం ఆలోచించాలి. రంజిత్ తోఫీర్ దుర్బోధకుడు, అరే తిక్కలాడు, దుర్బోధకుడు స్పెల్లింగే రాదు నీకు అసలు. బహుత్ కుచ్ సీఖనా హై అభి. అనవసరంగా ఏదో నీకు తెలుసు అనుకొని పండితుడవై ఫీల్ అయిపోయి విమర్శించి దేవుని ముందు దోషి కావద్దు. మన దేశం ఎంత గొప్పదంటే, చెప్తున్నా వినండి, మన దేశపు పురాణములు ఎంత గొప్పవంటే వాటికి బైబిల్తో సమన్వయం చెప్పటం అత్యవసరమైన ప్రక్రియ. ఎవరు నమ్ముతారు నమ్మరు అది వేరే విషయం. సకల పౌరాణిక గాథలను బైబిల్లోని సత్యాలతో సమన్వయం చెప్పడం అత్యవసరమైన జరగాల్సిన ప్రక్రియ. అప్పుడు 150 కోట్ల మంది, ఇప్పుడు చైనా జనాభా కంటే మనదే ఎక్కువైపోయింది. వీళ్లకు క్రీస్తును మనం చూపించగలుగుతాము. వాళ్ళని క్రిస్టియనైజ్ చేయం, క్రైస్తవులుగా బలమికి మార్చలేం, కానీ ఇంటెలిజెంట్గా కన్విన్సింగ్ వేలో వారు నమ్ములాగున మనము విశ్వసించులాగున ఒప్పించే విధంగా సువార్తనైతే చెప్పగలుగుతాం. దానికి మనకు బహుమానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఎందుకున్నదంట? ఇక్కడ ఈ సూర్యుడు ఎవరు? మరి ఈ సూర్యుడు ఎవరు? ఆకాశములు దేవుని మహిమని వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది,
పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనులు భూమి ఎందంతటా. ఎంత ప్రవచన కీర్తన అండి ఇది. రాత్రికి రాత్రి జ్ఞానాన్ని, ఏంటది రాత్రి అంటే ఏంటి అడగండి, ఏ పండితుడిని అడగండి, వేద పండితుడిని, బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ని అడగండి. రాత్రి ఏంటిది సార్, రాత్రి ఏంటిది సార్, దానికి దీనికి జ్ఞానాన్ని బోధించడం ఏంటిది సార్ అంటే, ఏమో బాబు మాకు తెలియదు అంటాడు. నీకు ఎందుకయ్యా రెవరెండు డాక్టరు తోకలు ఎందుకు వెనక నీకు అంటే, ఏమో లెట్ us నాట్ బ్రేక్ అవర్ హెడ్స్ పోనీలే అంటాడు. బైబిలును ఇప్పటిదాకా క్రైస్తవ సంఘ నాయకత్వమే అర్థము చేసుకోలేదు. పగటికి పగలు ఏం చేస్తుందట, బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి మళ్ళీ వాటికి మాటలు లేకుండానే ఒక రాత్రితో మాట్లాడుతుంది, ఒక పగలుతో, వితౌట్ వర్డ్స్, వర్డ్లెస్ ప్రీచింగ్. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. నేను ఇప్పుడు అవన్నీ విషయాలు చెప్పను, రాత్రి తెల్లారి రేపు అవుతుంది, నువ్వు నీ క్లుప్త ప్రసంగం తగలబడిపోను అంటారు అందరు జనాలు. కానీ అద్భుతమైన మధురమైన ప్రత్యక్షతలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ చెప్పి అక్కడ వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను. అంటే రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచుండగా, పగటికి పగలు బోధ చేయుచుండగా, వాటి కొలనులు అంటే మెజరింగ్ థ్రెడ్ భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. ఈ ప్రక్రియ జరుగుచుండగా వాటి యందు, ఈ రాత్రి యందు, ఈ పగలు యందు ఆయన సూర్యునికి ఒక గుడారము వేశాడు. సూర్యునికి గుడారం ఎవరు? జ్ఞానము తనకు నివాసము కట్టుకున్నది. నీతి సూర్యుడు కట్టుకున్న నివాసమే దేవుని సంఘం, క్రైస్తవ సమాజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సంఘములో నుండి బయలు వెళ్ళి లోకమంతటా సంచారం చేసి మళ్ళీ వస్తాడు. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని బలవంతులు, ఘనులు, గొప్ప వంశం వారెవరిని దేవుడు ఎన్నుకోలే. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రి వారిని ఆయన అనూరుడు అంటే వాడే, ఏది చేతగానుడు వాడిని కూర్చోబెట్టుకొని సర్వజనులు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? దోమలు వచ్చినా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని బిడ్డలారా, ఇలాగా పురాణ కథలన్నిటినీ బైబిల్లో ఉన్నటువంటి మాటలతో మనం సమన్వయం చెయ్యాలి. ఈ సమన్వయం చేయడం ద్వారా ఏం జరుగుతుందో చెప్పండి. క్లుప్త ప్రసంగం దీర్ఘమైపోతుంది, అంతేనా? మరి చెప్పరేంటండి, ఏమవుతుంది? యూదులను హెల్లేనీయులను విశ్వసించులాగున మనం సువార్తను సమాజంలోకి తీసుకెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ రియలీ లవ్ దమ్. నాకెంత ప్రేమ అంటే, TV5లో ఈ హైందవ క్రైస్తవం గురించి చర్చ పెట్టినప్పుడు చిన్నజీరి స్వామి గారు, పరిపూర్ణానంద స్వామి గారు, ఇంకా చాలామంది న్యాయ నిర్ణేతలు అందరూ వచ్చారు వాళ్ళ వైపు. నాకు చెప్పారు, మీ వైపున జడ్జిలను తెచ్చుకోండి అని చెప్పారు. నేను అన్నాను, మీకన్నా నాకు న్యాయం ఎవరు చేస్తారండి? పీఠాధిపతులు ఉన్నారు. మీ మంచితనం మీద, మీ న్యాయ నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది.
నేను ఇంకొకరిని తెచ్చి మిమ్మల్ని అవమానించను. మీరే నాకు న్యాయం చెప్పండి, మీరే నా పక్షంగా కూడా జడ్జెస్. నా వైపు నుంచి వాదించడానికి కానీ న్యాయ నిర్ణయాన్ని కానీ ఎవరిని తెచ్చుకోను. మీ నిర్ణయానికే నేను కట్టుబడి ఉంటాను. ఐ రెస్పెక్ట్ యూ అని చెప్పారు. ఆశ్చర్యపోయారు వాళ్ళు. పోనీ న్యాయం మేము చెప్తాంలేండి, కానీ వాదించడానికి మీ దగ్గర ఎవరైనా ఉంటే తీసుకురమ్మన్నారు. అంటే వద్దులేండి, ఇంకెవరొద్దు, నేను చాలు అన్నా. ఎందుకు అంటే మా దగ్గర అంత సీన్ ఉన్నోడు ఎవడు లేడండి. ఇప్పుడు నేనే చెప్పలేని ప్రశ్నకు ఓఫీర్ చెప్పలేదు కనుక నేను చెప్తా, వచ్చినోడు ఎవడు లేడు అక్కడ. వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవలేదు, పురాణాలు అసలే చదవలేదు, ఏం మాట్లాడతారు? అయినా మీ అందరిని ఎదుర్కోవడానికి నేను ఒకరిని జాలి అని చెప్పి, అంటే మా దగ్గర అంత సీన్ లేదు, ఇక్కడ కూడా అంత సీన్ లేదులే అని. పెద్దలైతే ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు. సార్ మీరే నాకు కూడా న్యాయ నిర్ణేతలు అని. అంటే అంత ప్రేమించి అంత అభిమానిస్తాను నేను వారిని. అస్పృశ్యులమని మమ్మల్ని అంటారండి మీరు, కానీ మీకు అభ్యంతరం లేకపోతే మీకు పాదాభివందనం చేయడానికి కూడా నేను సిద్ధం అని చెప్పాను అక్కడ. ఐ రియలీ లవ్ దెమ్. నిజంగా నా తమ్ముడు, నా కొడుకు, మా నాన్నగారిని ప్రేమించినట్టు వాళ్ళని ప్రేమిస్తాను. ప్రేమించి సువార్త చెప్పినప్పుడు సమన్వయం చేయాలనిపిస్తుంది. ప్రేమ లేకుండా సువార్త చెప్పినప్పుడు వాళ్ళని కెలకాలి, బాధ పెట్టాలి, ఎగతాళి చేయాలనిపిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఉండటానికి ఎదుగుదామన్నాడు పౌలు. ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఏకైక సంస్థ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. మనమంటే ఇష్టం లేదంటే వాడి కర్మ, నేనేం చేస్తాను బాబు? అసలు నీకు అసలు కాన్సెప్టే తెలియదు. ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము ఏమి తెలియనోడు కూడా ఈ రోజుల్లో ప్రతివాడు తెల్లంగి వేసుకున్నోడల్లా బోధకుడే. వాడికి ఏది సరిగ్గా తెలియదు. అడగండి 19వ కీర్తనలో ఏంటి, రాత్రికి రాత్రి పగలు ఏంటి చెప్పానండి అంటే చెప్పడు. నువ్వెట్లా బోధకుడు అయ్యా? తెలిసినోడు చెప్పినప్పుడైనా వినాలి కదా. ఒకడు మంచి తనకు తెలియదట, ఒకడు చెప్తేనే వినడాడు. అట్లాంటి వానికి ఎవడు పిల్లనియరు. సంబంధాలు మాట్లాడి పెళ్ళిళ్ళ పేరయ్యా ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు. ఏ అబ్బాయి మంచోడేనా, మా అమ్మాయిని ఇవ్వచ్చు అంటే మంచోడేనండి, కానీ ఒక చిన్న ఇబ్బంది ఉందన్నాడు. మంచోడే కానీ అంటావేంటి, మళ్ళీ సిగరెట్ తాగుతాడంటే చచ్చ అట్లాంటి అలవాట్లు లేవండి కానీ అన్నాడు పేరయ్య. సిగరెట్ లేదైతే ఇంకేమైనా మందు తాగుతాడేమైనా? కాదండి, అబ్బాబే చాలా మంచోడు, అట్లాంటివి మందు అట్లా పాడలవాట్లు కానీ కొంచెం అని నసుకుతున్నాడు. ఏమన్నా వేశ్యాగమనం ఉందా, తిరుగుతాడా? అబ్బాయి అస్సలు అటువంటివి లేవండి, చాలా ఉత్తముడు కానీ అన్నాడు. అరే ఏది లేదంటే మళ్ళీ కానీ అంటావేంటయ్యా, ఏంటో చెప్పు అంటే ఆఖరికి చెప్పాడు. ఏ అలవాట్లు లేవు, సిగరెట్ కానీ బ్రాండీలు విస్కీలు కానీ ఏ వ్యభిచారము కానీ ఏమీ లేదండి. వాడు సర్వోత్తమ రావండి, చాలా మంచోడండి. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే మంచి వాడికి తోచదు, ఇంకొకరు చెప్తే వినడు. అంటే అమ్మాయి తండ్రి అన్నాడట, ఒక రెండు అలవాట్లు ఉన్నోడికని ఇస్తాను కానీ ఏడికి మాత్రం పిల్లనివ్వను, తీసుకుపోయిన ఆయన నువ్వు వద్దు, నీ సంబంధం వద్దు. ఇవాళ చాలామంది సోకాళ్ళు క్రైస్తవ నాయకులు అలా ఉన్నారు. చాలా సర్వోత్తమరావులం అనుకుంటున్నారు కానీ ప్రేమ కలిగి సత్యం చెబుదామనే కాన్సెప్టే అర్థం కాకుండా వాళ్ళు ఉన్నారు.
కానీ నా బిడ్డలకు నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా సెన్స్ ఉందంటారా లేదా? సమన్వయం చెప్పడం ద్వారా ప్రయోజనం ఉందా లేదా? కావలసింది ఎగతాళి కాదు, పరస్పర ఖండన మండనలు కాదు, పరస్పర విమర్శలు కాదు. కావలసింది ఏమిటి? సమన్వయం. చెప్పడం ద్వారా 2 ప్రయోజనాలు ఏంటి చెప్పండి? మొట్టమొదట, అటువంటి ఇన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్స్ బైబిల్లో కూడా ఉన్నాయి, వాటికి ఒక ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. రెండవదిగా, క్రీస్తును ద్వేషించేవారు కూడా ఒక్కసారి కల్వరి గిరి వైపు, గొల్గొతా కొండ వైపు చూడగలుగుతారు. ఈ 2 ప్రయోజనాలు. దాని కొరకు మనం అహాన్ని చంపుకొని ఎవరిని అవమానించకుండా ప్రేమ కలిగి సత్యం చెబుతూ మన శేష జీవితాన్ని గడుపుదాం. దేవుడు మన దేశమును దైవ జ్ఞానముతో నింపాలనేది నా తపన. అందుకే నేను తపస్సు చేస్తున్న 46 సంవత్సరాలుగా. అందరూ క్రిస్టియన్స్ కావాలని కాదు, అందరికీ ఈ 2 గ్రంథాల సమన్వయంలో ఉన్నటువంటి అద్భుతమైన అఖండ జ్ఞానజ్యోతి కనబడాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా సాధన చేయండి. హౌ టు ప్రీచ్ ద గాస్పల్, సువార్త చెప్పే విధానం ఎలా ఉండాలో అందరం సాధన చేద్దాం. మన దేశాన్ని సత్యంతో నింపుదాం. రండి ప్రియులారా. లెట్ us pray and close the worship service.